ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసము. మరి నా కూతురు తన కొడుకు పుట్టితే వస్తానని చెప్పి మొక్కుకున్నది. మరి ఆ తర్వాత రావడం ఇప్పుడు జరిగింది. బాబుని తీసుకొని వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం జరిగింది. మరి స్వామివారి దయ వలన మరి ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులు కూడా సంతోషంగా ఉండాలని, మంచి పంటలు పండాలని, మంచి ప్రభుత్వాన్ని బలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్వామివారిని వేడుకుంటా ఉన్నాను. మా దురదృష్టం ఏంటంటే అంతకుముందు మా తెలంగాణలో అంతా కలిసినప్పుడు మాకుండేది గుడి. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు